నమస్కారం. వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా ఆవిర్భావ వైభవాన్ని తెలుసుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసిన, శ్రవణం చేసిన ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ చాలీసా ఎలా ఆవిర్భవించింది? తులసీదాస్ గారు ఏ సమయంలో హనుమాన్ చాలీసా పఠించారు అంటే దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి కథను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వారణాసి క్షేత్రంలో తులసీ ఘాట్ దగ్గర తులసీదాస్ గారు ఎల్లప్పుడూ శ్రీరామనామం జపించుకుంటూ రాముని యొక్క శక్తిని ప్రచోదనం చేసుకుంటూ ఉంటున్న తరుణంలో ఒకరోజు కొత్తగా వివాహమైనటువంటి ఒక స్త్రీ తన భర్త మరణిస్తే భర్త శరీరము, ఆ శవము అనేటటువంటిది అందరూ తీసుకొని వెళుతూ ఉంటే రోదిస్తూ వీధుల వెంట వెళుతోంది. అలా వెళుతున్నప్పుడు ఆ కొత్తగా వివాహమైనటువంటి స్త్రీకి తులసీదాస్ గారు కనిపిస్తారు. వెంటనే తులసీదాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, నా జీవితాన్ని రక్షించు స్వామి అని ప్రార్థిస్తుంది. ధ్యానంలో ఉన్నటువంటి తులసీదాస్ గారు ఒక్కసారి కళ్ళు తెరిచి ఎదురుగా తనకు నమస్కారం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూసి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదిస్తారు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పెద్దగా నవ్వుతారు. తులసీదాస్ గారు కారణం ఏంటని అడిగితే, ఈ స్త్రీ భర్త మరణిస్తే ఆ శవాన్ని అందరూ తీసుకొని వెళుతున్నారు, మీరేమో దీర్ఘ సుమంగళీ భవాని ఆశీర్వదించారు అంటే అప్పుడు తులసీదాస్ గారు, ఇది నేనిచ్చిన ఆశీర్వాదం కాదు, నా లోపల ఉన్నటువంటి రాముని ప్రచోదన శక్తి ఇచ్చిన ఆశీర్వాదం, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆ విధంగా అన్నారని చెప్పి ఆ స్త్రీ భర్త శవం దగ్గరకు వెళ్ళి చెవిలో శ్రీరామ 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 అని 3 సార్లు పలుకుతాడు. వెంటనే శరీరం విడిచిపెట్టినటువంటి ఆ స్త్రీ భర్త పునర్జీవితుడవుతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనైపోతారు. అయితే కాశీక్షేత్రంలోనే ఒక కాపాలికుడు ఉండేవాడు. అతని పేరు భైరవనాథుడు. తాంత్రిక శక్తులు బాగా ఉన్నాయి. ఈ భైరవనాథుడికి తులసీదాస్ గారంటే గిట్టదు. ఎందుకంటే భైరవనాథుడు తంత్రశాస్త్రంలో ముందుకు వెళుతూ ఉంటే తులసీదాస్ గారు రాముని గురించిన ఆరాధనలో ప్రజలందరినీ ఆకర్షిస్తూ ఉండేవాడు. రామతత్వాన్ని అందరికీ తెలియచెప్పేవాడు. దాంతో ఈ భైరవనాథుడు అక్కడ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అక్బర్ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి మరణించినటువంటి వారిని బ్రతికిస్తానని చెప్పి తులసీదాసు హిందుత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మహమ్మదీయుల యొక్క ప్రాచుర్యం తగ్గిపోతుంది, మీరు అతన్ని శిక్షించాలని భైరవనాథుడు అక్బర్ మహారాజుకు చెప్తే అక్బర్ మహారాజు తులసీదాసుని తన ఆస్థానానికి పిలిపిస్తాడు. పిలిపించి చనిపోయినటువంటి ఒక భటుడి శరీరాన్ని అక్కడ ఉంచి ఆ భటుడిని బతికించమని తులసీదాస్ గారితో చెప్తాడు. అయితే తులసీదాస్ గారు, అలా ఎవరినీ బ్రతికించడం సాధ్యం కాదు, కర్మ ఫలితం ప్రకారం ఈ భటుడు శరీరాన్ని విడిచిపెట్టాడు అని చెప్తే, మీరు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు కదా అని అక్బర్ చక్రవర్తి పలికితే, అది రామ నిర్ణయం తప్ప నా నిర్ణయం కాదు, ఈ భటుడిని నేను బ్రతికించను అంటే వెంటనే అక్బర్ చక్రవర్తి కోపంతో తీవ్రమైనటువంటి కారాగార శిక్ష తులసీదాస్కు విధించి కొరడాలతో బాధించండి అని చెప్పి రాజాజ్ఞగా పలుకుతాడు. వెంటనే అక్బర్ చక్రవర్తి సామ్రాజ్యం చుట్టూ కొన్ని వేల కోతులు ఒక్కసారిగా అక్కడికి వస్తాయి. అంతటా కోతులు సంచారం చేస్తూ ఉంటాయి. అక్బర్ చక్రవర్తి చుట్టూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా కొన్ని వేల కోతులు వచ్చి చేరతాయి. దాంతో అక్బర్ చక్రవర్తి సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయి తులసీదాస్ గారు సామాన్యుడు కాదని చెప్పి క్షమించమని అక్కడి నుంచి ఆయన్ని వెళ్ళిపోమని ప్రార్థిస్తాడు. అలా అక్బర్ చక్రవర్తి సంస్థానం నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ రాజప్రాసాదం దగ్గర ఆంజనేయ స్వామి వారు తులసీదాస్కి కనిపిస్తారు. వెంటనే తులసీదాస్ గారు, స్వామి నన్ను రక్షించటానికి నువ్వొచ్చావా అని చెప్పి ఎంతో ఆనందంతో హనుమాన్ చాలీసా పారాయణ చేశారని మనకి చారిత్రక నేపథ్యం మొత్తం కూడా తెలియజేస్తుంది. అలా అక్బర్ చక్రవర్తి నుంచి కాపాడబడినప్పుడు తులసీదాస్ గారు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా రాజప్రాసాదం నుంచి బయటికి వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా అనర్గళంగా పారాయణ చేశారు. అయితే ఈ హనుమాన్ చాలీసా మొత్తం 40 చౌపాయిలు ఉంటుంది. ఇది ప్రత్యేకమైన భాషలో ఉంటుంది. దాన్ని అవధి భాష అంటారు. ఈ అవధి భాషనే అయోధ్య భాష అనే పేరుతో పిలుస్తారు. వసంత నవరాత్రుల సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసిన, శ్రవణం చేసిన విశేషంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ చాలీసా మొత్తం పారాయణ చేయలేని వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా ప్రారంభంలో ఒక శక్తివంతమైన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా
పఠించినా కూడా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణం మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఇది శ్లోకం. హనుమాన్ చాలీసా ప్రారంభంలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకం ఇది. ఈ ధ్యాన శ్లోకం చదువుకొని హనుమాన్ చాలీసా విన్నా కూడా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే గోష్పదీకృత వారాసిం అంటే ఆంజనేయ స్వామి ఆవు పాదాల మధ్యలో నుంచి ఎంత సులభంగా మనం దాడతామో అంత సులభంగా సముద్రాన్ని దాటేశాడు అని అర్థం. మశకీకృత రాక్షసం అంటే దోవల్ని మనం ఎంత సులభంగా చంపుతామో దోవల్ని చంపినంత సులభంగా రాక్షసులను ఆంజనేయ స్వామి లంకానగరంలో చంపేశాడు అని అర్థం. రామాయణం మహామాలారత్నం, మొత్తం రామాయణం అనేటటువంటి మహామాలికలో ఒక వజ్రం లాంటి వాడు ఆంజనేయ స్వామి. వందే అనిలాత్మజం. అనిలుడు అంటే వాయుదేవుడు, అనిలాత్మజం అంటే వాయుదేవుడి అంశస్వరూపంగా జన్మించిన ఆంజనేయుడికి నమస్కారం అని అర్థం. ఇక్కడ రామాయణ మహామాలారత్నం అంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. దానికి కారణం ఏంటంటే శ్రీమద్ రామాయణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకువెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి ఎంతో బాధపడతాడు. అరణ్యవాసం నుంచే రామాయణంలో కష్టాలనేవి ప్రారంభమవుతాయి. అరణ్యవాసము, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోవటము, ఆ తర్వాత సుగ్రీవుడి మైత్రి జరిగి ఆంజనేయ స్వామి రామాయణంలో ఆయన వైభవం ప్రారంభం కాగానే ఒక్కసారిగా యుద్ధకాండ, ఆ తర్వాత రావణాసురుడి మీద విజయం సాధించటం, అంటే రామాయణాన్ని మలుపు తిప్పినటువంటి శక్తి, శ్రీరామచంద్రమూర్తి దుఃఖాన్ని తగ్గింపజేసినటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది. అందుకే రామాయణం అనేటటువంటి ఒక మాలికలో ఆంజనేయ స్వామి ఒక రత్నం లాంటివాడు, ఒక వజ్రం లాంటివాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంతటి శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా స్మరించుకుంటే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా ఆంజనేయుడికి సంబంధించిన ఏ శ్లోకం పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము. మరి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణం మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్లోకం చదువుకోండి. ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.